నటి మోడల్ హర్షిల్ కాలియా కన్నుమూశారు. సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ఆమె కారుపై నియంత్రణ కోల్పోయి రోడ్డు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటన జైపూర్లో జరిగింది. హర్షిల్ వయసు కేవలం 30 ఏళ్లు మాత్రమే. రాత్రి సుమారు 11:30 సమయంలో జైపూర్లోని షిప్రాపాత్ రోడ్డుపై హర్షిల్ ప్రమాదానికి గురయ్యారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా హర్షిల్ కారుపై నియంత్రణ కోల్పోయి డివైడర్ను బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు రోడ్డుకు అవతల వైపుకు బోల్తా పడింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న స్థానికులు స్పందించి కారులో చిక్కుకుపోయిన హర్షిల్ను బయటకు లాగి చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు తలకు తీవ్ర గాయం కావడంతో హర్షిల్ మరణించినట్లు తెలిపారు. కారు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కారు అతివేగంతో వెళ్తోందా లేక మరో కారు దాన్ని ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈలోగా హర్షిల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. హర్షిల్ నటన, హోస్టింగ్, మోడలింగ్ ద్వారా తన కెరీర్ను క్రమంగా నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఆమె క్రైమ్ నెక్స్ట్ డోర్ అనే వెబ్ సిరీస్లో కూడా నటించింది. ఈ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్లో ప్రసారమవుతోంది. ఇందులో ఆమె అనుప్రియా గోయంకా, యశ్పాల్ శర్మ, సాహిల్ వైద్, వత్సల్ సేత్లతో కలిసి పనిచేసింది. నటిగా ఉండటంతో పాటు ఆమె న్యూస్ యాంకర్గా కూడా పనిచేసింది. హర్షిల్ పలు రాజస్థానీ మ్యూజిక్ వీడియోలలో కూడా కనిపించింది. గత కొన్ని నెలలుగా ఆమె మోడలింగ్పై దృష్టి సారిస్తోంది. ఆమె మిస్ దివా రాజస్థాన్ 2021 టైటిల్ను, మిస్ పింక్ సిటీ రన్నరప్ టైటిల్ను గెలుచుకున్నారు.